Hi viewers, how are you? All of you fine? I think all of you fine. I'm also fine. Be good and be happy. ఈరోజు మన టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కథతో మన యొక్క టాపిక్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అదేంటి అంటే తెనాలి రామలింగ కవి గారు ఆయన కన్నికాదేవి యొక్క ఆశీర్వాదంతో రాయలవారి రాజ్యానికి వచ్చి ఆయన యొక్క ఆస్థానంలో స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. వారి ఆస్థానంలో స్థానాన్ని దక్కించుకున్నటువంటి తెనాలి రామలింగ కవి గారు ప్రతిరోజు తన యొక్క జ్ఞానంతో ప్రజల్ని అటు రాయల వారిని మెప్పిస్తూ వారి యొక్క అభినందనల్ని ప్రశంసల్ని పొందేటటువంటి వారు. అలా ఉండగా ఒకరోజు తెనాలి రామలింగ కవి గారి మీద ఒక వ్యక్తికి, ఆ రాజ్యంలోని వ్యక్తికి ఈర్ష్య అసూయ కలిగినాయి. ఏంటి, ఈ తెనాలి రామలింగ కవి గారు ప్రతిరోజు ఏదో పిచ్చపాటి మాటలు చెప్పి అందరినీ నవ్విస్తూ అందరి యొక్క ప్రశంసల్ని పొందుతూ పెద్ద పెద్ద బహుమానాల్ని పొందుతున్నాడు అని చెప్పి ఈర్ష్యకు లోనవుతాడు. ఆ ఈర్ష్య ఫలితంగా ఆయన ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి ఒకనొక రోజు ఆ రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉండగా అతనికి రాజు గారికి చౌరం చేసేటటువంటి చురకుడు, చౌరము అంటే తల వెంట్రుకలు కత్తిరించడము, షేవింగ్ చేయడం లాంటి పనులు చేసేవాడిని చురకుడు అంటారనమాట అప్పట్లో. ఆ పనిచేసేటటువంటి చురకుడు ఆ వ్యక్తికి ఎదుట పడినప్పుడు ఈ వ్యక్తికి ముందే ఎవరి మీద అసూయ, తెనాలి రామలింగ కవి గారి మీద అసూయ అనేది ఉంది. కాబట్టి ఇతను ఏం చేస్తాడు అంటే, ఎలాగైనా ఆ స్థానాన్ని వేరొకరికి ఇప్పించాలి అనే తలంపుతో చురకుణ్ణి రెచ్చగొడతాడు అనమాట తన మాటలతో. నువ్వు రాజుగారికి చౌరం చేస్తావు కదా ఆ స్థానంలో ఉండి, కానీ నీకు ఎలాంటి గౌరవము బహుమతులు ఏమీ దక్కడం లేదు. కానీ పిచ్చపాటి మాటలు చెప్పుకుంటూ రాయలవారి ఆస్థానంలో ఉండి తెనాలి రామలింగ కవి గారు చాలా పెద్ద పెద్ద బహుమతుల్ని పొందుతూ అందరి యొక్క మనల్ని పొందుతున్నాడు. నీకు అందులో కాస్త గౌరవం కూడా నీకు లభించడం లేదు అని చెప్పి అతనితో పోల్చి ఈయన ముందు చెప్పాడనమాట. అలా చెప్పడం ద్వారా చురకునికి కూడా తెనాలి రామలింగ కవి గారి మీద అసూయ ఈర్ష్య అన్నవి ఏర్పడినవి. అవును, ఊరికే ఉత్తి మాటలు పిచ్చాపాటి మాటలు చెప్తూ అన్ని బహుమతుల్ని అందరి యొక్క గౌరవాన్ని పొందుతున్నాను కదా, మరి నేనెందుకు పొందకూడదు, నేనేం తక్కువ చేశాను అని చెప్పి ఈయన ఈ చురకునికి కూడా లోపల ఈర్ష్య అసూయలు చెలరేగాయన్నమాట. దాని ప్రతిఫలంగా ఏం చేశాడంటే, అతను ఈ విధంగా చెప్పాడు చురకుడు, సరే నేను రేపు రాజు గారికి చౌరం చేయడానికి రాజభవనానికి వెళ్తాను. అప్పుడు మంచి సమయం చూసి రాజుగారి యొక్క మనసు బాగా ఉన్నటువంటి సమయంలో నేను ఆయనతో నా యొక్క కోరికను తెలియచేస్తాను అని చెప్పి అక్కడి నుంచి చురకుడు వెళ్ళిపోవడము జరిగింది. సరే అనుకున్నట్లుగానే మరుసటి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఈ చురకుడు ఏం చేశాడు అంటే, రాజుగారికి చౌరం చేస్తూ ఉండగా మధ్యలో ఆపి ఆలోచిస్తూ ఉన్నట్లుగా నిలబడ్డాడు. అప్పుడు అతని యొక్క పరధ్యానాన్ని గమనించినటువంటి రాయల వారు చురకుడిని ప్రశ్నించగా, ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నావని ప్రశ్నించగా ఇలా అన్నాడు చురకుడు రాయల వారితో, లేదు రాజా, నేను మీకు ప్రియమైనటువంటి చౌరం చేసేటటువంటి వ్యక్తిని కదా, నేను చేసినట్లుగా ఈ రాజ్యంలో ఇంకెవరు మీరు బాగా చౌరం చేయరు కదా, మరి నా కోరికను మీరు తీర్చరా అని చెప్పి అడిగాడు. అలా అడగంగానే రాజుగారి యొక్క మనసులో ఇతనికి ఏదో దురాలోచన మనసులో ఏర్పడింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు ఎన్నడూ లేని విధంగా అని చెప్పి ఆయన పసిగట్టాడనమాట. సరే అని రాయల వారు తల ఊపారు. సరే చూద్దామని చెప్పి, సరే ఏంటో అడుగు అని చెప్పి తల ఊపి చెప్పమనగా చురకుడు ఈ విధంగా చెప్పాడు, మీ యొక్క ఆస్థానంలో తెనాలి రామలింగ కవి గారు ఉన్నారు కదా, ఆయన ఏదో ఉత్తి మాటలు చెప్పి మీ యొక్క బహుమతుల్ని తర్వాత మీ యొక్క అభినందనల్ని అన్నిటినీ ఆయన పొందుతున్నాడు, మరి నాకు కూడా ఆ స్థానాన్ని కల్పించవచ్చు కదా ప్రభు అని చెప్పి అడగగా, సరే ఇతనికి ఏదో అయ్యింది అని చెప్పి రాజుగారు ఏమీ ఆలోచించకుండా సరేనని చెప్పి ఒప్పుకున్నారు. సరే అక్కడి నుంచి బయలుదేరి చురకుడు
ఇంటికి వచ్చేసి మరుసటి రోజు రానే వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు రాగానే మళ్ళీ ఏం చేశాడు ఈ చురకుడు రాజుగారి యొక్క ఆస్థానానికి వెళ్ళి అక్కడ సభలోకి వెళ్ళి అందరు కవులు ఎక్కడైతే కూర్చుంటారో ఆ కూర్చునేటటువంటి ఆ సభకు వెళ్ళి తెనాలి రామలింగ కవి కూర్చునేటటువంటి కుర్చీలో ఈ చురకుడు కూర్చోవడం జరుగుతుంది. దీన్ని చూసినటువంటి ఆ సభలోని వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి కవి గారి యొక్క కుర్చీలో ఈ చురకుడికి కూర్చోవడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. ఇంతలోగా మన కవి గారు తెనాలి రామలింగ కవి గారు రానే వచ్చారు సభలోకి. ఆయన రావడమే చురకుడిని చూశాడు. తన కుర్చీలో ఇతను కూర్చొని ఉండగా చూశాడు. చూసి ఆయన ఏమనుకున్నాడంటే ఈ చురకుడికి ఏమైంది, నా కుర్చీలో కూర్చున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఇతనికి తగిన గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేశాడు అంటే ఆ రాజ్యంలో తన ఇంటికి వెళ్ళి నడి వీధిలో కూర్చున్నాడు. బావి ఒకటి ఉంది అక్కడ. ఆ బావి దగ్గర కూర్చొని బకెట్ నిండా నీళ్లు చేదుకునేసి ఒక నల్లటి కుక్క పిల్లను తీసుకొచ్చాడు అనమాట. ఆ నల్లటి కుక్క పిల్లకు సోపు వేసి బాగా కడిగి స్నానం చేపిస్తూ ఉన్నాడు. అలా స్నానం చేపిస్తూ ఉండగా చుట్టుపక్కల ప్రజలందరూ చూశారనమాట. వచ్చి ఆయన దగ్గరకు వచ్చి కవి గారు ఏంటి మీరు ఈ విధంగా, మీరు రాజుగారి యొక్క ఆస్థానంలో కదా ఉండాలి, మీరేంటి ఇలా బావి దగ్గర కుక్కకేంటి స్నానం చేపిస్తూ ఉన్నారు అని చెప్పి అందరూ ప్రశ్నించారనమాట. ఎవరు ప్రశ్నించినా సరే కవి గారు ఏం చెప్పారంటే నాకు ఈ నల్ల కుక్కను తెల్లగా మార్చాలని ఉంది, అందుకే దీనికి స్నానం చేపిస్తున్నాను అని చెప్పి కవి గారు అన్నారు. సరే అలా చెప్పగానే అక్కడ ఉండేటటువంటి వారు కవి గారు మీకు తెలియంది కాదు, ఈ నల్లని కుక్క మీరు ఏం చేసినా తెల్లగా మారదన్న విషయం మీకు తెలిసిందే కదా, మరి ఎందుకు ఈ ప్రయత్నము మానుకోండి కవి గారు అని చెప్పి ఎంతమంది చెప్పినా ఆయన వినలేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి, నా పని నన్ను చేసుకోనివ్వండి, మీరు వెళ్ళండి, మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించేశాడనమాట. సరే పంపించగా ఈ వార్త అనేది ఆ నోట ఈ నోట పడి చివరికి రాయల వారికి చెవి వరకు వెళ్ళి చేరింది. రాయల వారికి ఎప్పుడైతే ఈ వార్త అందిందో వెంటనే ఆయన కవి గారిని సభకు పిలిపిస్తాడనమాట. పిలిపించిన వెంటనే ఈ తెనాలి రామలింగ కవి గారు ఏం చేశారంటే తనతో పాటు తన నల్ల కుక్క పిల్లను కూడా చంకలో పెట్టుకుని సభలోకి ప్రవేశించాడు. ప్రవేశించగా రాయల వారు అడిగారు, ఏంటి తెనాలి రామలింగ, నువ్వేంటి ఈ కుక్కకి స్నానం చేపిస్తున్నావంట అని చెప్పి అడగగా, అవును ప్రభు, చురకుడు వచ్చి కుర్చీలో రాజు యొక్క సభలో కుర్చీలో కూర్చోగలింది, నేను ఈ నల్లని కుక్కను తెల్లగా మార్చలేనా అని చెప్పి అడుగుతాడు. అలా అడగగా చురకుడికి వెంటనే ఆలోచన తట్టింది. ఓహో, ఈ పని ఈయన నాకు బుద్ధి చెప్పడం కోసమే, నాకు గుణపాఠాన్ని చెప్పడం కోసమే చేసినట్టున్నారు కవి గారు అని చెప్పి ఆయన అనుకొని ఆయనకి జ్ఞానోదయం అయింది. కవి చేయాల్సిన పని కవి చేయాలి, చురకుడు చేయాల్సిన పని చురకుడే చేయాలి, అప్పుడే విలువ అని చెప్పి అతనికి మనసులో తట్టింది అనమాట చురకుడికి. అప్పుడు ఏం చేశాడంటే ఆయన అలా గుణపాఠం వచ్చిన వెంటనే చురకుడు ఏం చేశాడు అంటే పశ్చాత్తాపడి వెంటనే కుర్చీలో నుంచి లేచి వచ్చి కవి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, నాకు బాగా గుణపాఠం చెప్పారు కవి గారు, మీ కుర్చీల్లో మీరే కూర్చోండి, అప్పుడే విలువ గౌరవము, నాకు బుద్ధి చెప్పారు, మంచిది, మీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ తర్వాత రాయల వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని చెప్పి అడిగి అక్కడి నుంచి చురకుడు సభలో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కథ నుంచి మనము ఏం గ్రహించాము? తెనాలి రామలింగ కవి గారు తన యొక్క కుయుక్తితో, తన యొక్క జ్ఞానంతో ఎదుటి వారికి ఏ విధంగా గుణపాఠం చెప్తారో మనం తెలుసుకుందాం కదా. ఓకే, లెట్స్ వెల్కమ్ టు అవర్ టాపిక్. All of you well known, our star is a sun. Yes or no? Yes. The sun releases mainly two types of energies, which are light energy and heat energy. Which energy sun releases? Light energy and heat energy. So today we will discuss the topic is heat. Which topic? Heat.
form of energy. It always exhibits a main one property. Heat is a form of energy. It exhibits a property. Which is that? We will discuss now. That is major one in our daily life. We know water always flows from higher height place to lower height place. Yes or no? Yes, definitely. Water will flow higher height to lower height. In the same manner, here heat energy will also flows nothing but transfer. Heat energy body to lower energy body. It can said in other words, heat always transfers hotter body to colder body. So we can say that simply heat energy transfers from hot body to cold body. Heat energy transfers hot body to cold body. This is the main property of heat energy. Heat energy transfers hot body to cold body. Remember it. Okay. Okay. Hot and cold both are relative terms. Hot and cold are relative terms. It is a form of energy. To describe these observations, generally we use the terms heat and temperature. Which terms? Heat and temperature. These two terms having the special meanings. To understood that we have an activity. Now to discuss that activity 1. Activity 1. First of all, to take a small wooden piece and metal piece. Both pieces to keep inside the fridge. After 15 minutes, keep out them fridge. Now, you touch with your finger both pieces. You will experience both are having coldness. When you touch with your finger, wooden piece and metal piece, both gives you the feeling of coldness. Which feeling they gives? We are taken wooden piece. Coldness. When you touch with your finger metal piece, it gives the coldness more than that of the wooden piece. Why? Because the difference between the coldness of metal piece and wooden piece. Listen carefully. Why this difference will occur here? When you keep inside the fridge both materials, they will lose their heat energy. That's why they get coldness. But why both are exhibits the difference between coldness? Now we will discuss that.
when you touch with your finger metal piece, your body loses heat energy from your body to metal piece. That's why you will get the feeling of coldness. In the same manner, when you touch with your finger wooden piece, then also your body transfers heat energy from your body to wooden piece. But here, when you touch the metal piece, your body loses the more heat energy than the wooden piece. That's why you will get the feeling of more coldness than the wooden piece. So this is the reason for the difference of the coldness of metal and wooden pieces. So why this difference is occurs? That means metal body receives more heat energy from our body. The difference between coldness of metal piece and wooden piece occurs because of more heat energy transfers from your body to metal piece than the wooden piece. That's why this difference will occur. So we can say that now the degree of coldness or the degree of hotness is called as temperature. So the conventional definition of temperature is the degree of coldness or hotness. The conventional temperature. The conventional definition of temperature is the degree of coldness or the degree of hotness. So now we can say that the conventional definition of temperature is the degree of hotness or the degree of coldness. Okay, are you understood? Okay. Why does this transfer of heat energy will occur? At which situations this transfer of heat energy will take place? Now we will discuss that. Before to going that why heat energy transfers from hot body to cold body, what are the situations and conditions will take place? Before that, we discussed that the main property of heat energy is we learned which is that always heat transfers higher heat energy body to lower heat energy body. Based on this property, this entire chapter will having so many activities. So based on these two terms, heat and temperature, the entire chapter will have so many activities. They exhibit so many roles in our daily life. Which are those we will discuss it later. Okay, now why this transfer of heat energy will take place? What are the situations the transfer of heat energy will occur? What are the conditions? Now we will discuss that. This transfer of heat energy will occur only when two bodies or
having in thermal contact. Thermal contact means nothing but they are touching. Which bodies we are taken, they are touching with nearly physically. Here, heat will transfer from one body to another body. That type of touching bodies are called thermal contact. So, which bodies are placed together in thermal contact? Then only heat energy will flows from which place to which place? Heat will flows. Already we discussed. Always heat energy flows higher heat energy body to lower heat energy body. So here also heat energy will flows higher heat energy body to lower heat energy body. What is the condition here? Remember that condition. When only we keep the pieces or materials in thermal contact, then only heat transfer will occur. To remember that this is the main here. So here that heat transfer will occur till both bodies reaches to the same degree of temperature. How much? Say when those two bodies will reaches the same degree of temperature, then only the transfer of heat will stops. That means at that stage the bodies are having in thermal equilibrium state, we can say that. So when both bodies once reaches the thermal equilibrium state, after that neither receives the heat energy nor gives the heat energy of the bodies. So this is the stage of thermal equilibrium. Okay. For example, our body didn't get any feeling of coldness or hotness in our surrounding atmosphere. That means our body is in thermal equilibrium state with the surroundings. In the same manner, in a room, furniture also having the same degree of hotness or coldness, the same temperature with the surrounding temperature of that room. So then only we can say that the room having that furniture will also containing the thermal equilibrium state with that room temperature. So these are the examples for thermal equilibrium. Okay. I hope that all of you understood my topic. Next coming video I will try to best for understood. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.